హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం రెండు ట్యాగుల గురించి చెప్పుకుందాం. ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజ్ గురించి ఈరోజు తెలుసుకుందాము. ఒకసారి ట్యాగులను పరిశీలిద్దాం. ఇన్ లైన్ స్టైల్ అయితే స్టైల్ అని ఈజ్ ఈక్వల్ ఓపెన్ ట్యాగ్, అది కొటేషన్ మార్కుల మధ్య ఫ్యామిలీ, ఫాంట్ ఫ్యామిలీ, మనం ఫాంట్ మోడల్ అయితే ఫాంట్ ఇవ్వాలనుకున్న ఆ ఫాంట్ పేర్లు కామా ఇచ్చుకొని ఎన్ని ఫాంట్లైనా మనం ఇచ్చుకోవచ్చు. మనకి 10 ఫాంట్స్ నెట్ సపోర్ట్ వస్తే అని చెప్పుకున్నాం కదా, 10 ఫాంట్స్ కూడా ఇవ్వచ్చు. ఈ కామా ఇవ్వటం వల్ల ఫస్ట్ ఫాంట్ ఏదైనా ఫాంట్ స్టైల్ సపోర్ట్ చేయలేదనుకోండి, నెక్స్ట్ ఫాంట్కి మనకి సపోర్ట్ ఇస్తుంది అనమాట. ఇట్లా ఒక ఫాంట్ సపోర్ట్ చేయనప్పుడు నెక్స్ట్ ఫాంట్ సపోర్ట్ ఇస్తూ ఉండటం వల్ల మనం 2-3 ఫాంట్ స్టైల్ కూడా ఇచ్చుకుంటూ ఉండొచ్చు. నెక్స్ట్ ఫాంట్ సైజు, ఏ సైజులో ఉండాలి ఫాంట్ అనేది మనకి జనరల్గా మనం అన్ని సాఫ్ట్వేర్లో వాడే ఫాంట్ సైజే. ఇది ఇన్లైన్ స్టైలు. సిఎస్ స్టైల్ గురించి ఎట్లా రాయాలో లోగడ చెప్పుకున్నాము. అదే సిఎస్ స్టైల్లో బాడీలో రాయాలంటే బాడీ ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగు. ఈ ట్యాగుల్లో ఈ ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ సైజు, ఈ రెండు ట్యాగులు రాసి సరిపోద్ది. లేక మనం ఒక బ్లాక్కి ఐడి ఇచ్చామనుకోండి, ఐడికి కూడా రాయొచ్చు. ఐడి మీద కూడా ఇట్లా ఈ విధంగా రాయొచ్చు సిఎస్ స్టైల్లో. ఈ సిఎస్ స్టైల్ గురించి లోగడ పాఠాలు వివరంగా మనం చెప్పుకున్నాం కదా, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఇది సిఎస్ స్టైల్ ఎట్లా రాయటం అండ్ ఇన్లైన్ స్టైల్లో ఎట్లా రాయచ్చు అనమాట. ముందు మనం ఒకసారి పరిశీలిద్దాం. ఇక్కడ రాసి చూడండి, మనకు స్టైల్ రాసి ఉన్నాయి. ఒకసారి పరిశీలిద్దాం ఎలాగ ఉన్నాయో. ఫస్ట్ పారాగ్రాఫ్కి మనం స్టైల్ అప్లై చేద్దాము. స్టైల్ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు 2 కొటేషన్ మార్కులు. ఫాంట్ ఫ్యామిలీ కింద నెట్లో చెప్పుకున్నాం కొన్ని ఫాంట్స్ని. ఈ ఫాంట్ తీసుకుందాం. ఇది చూడండి, ఈ ఫస్ట్ పారా వచ్చేటికి ఫాంట్ సైజ్ మారిపోయింది, చూశారు కదా. చూడండి, ఫాంట్ స్టైల్ మారింది, మీకు ఒకసారి క్లియర్గా అవుతుంది. రెండో దాన్ని కూడా అప్లై చేద్దాం ఇదే కమాండ్ని. రెండో పేరా కూడా కమాండ్ అప్లై చేస్తున్నాను. కాకపోతే ఫాంట్ అదే ఆ ఫాంట్ కాకుండా వేరే ఫాంట్ పెడదాం. రెండో ఫాంట్ మనకి క్లియర్గా టైపింగ్ టైప్ ఫాంట్స్ ఉన్నాయి కదా, అవి పెడదాం. మీకు వివరంగా అర్థం అవడానికి ఈ ఫాంట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి సేవ్ చేసి చూద్దాం. ఇది చూడండి, మనం 2 ఫాంట్స్ని సెలెక్ట్ చేసాం. లాస్ట్లో ఉన్న 2 ఫాంట్ కొరియర్ అండ్ కామిక్ స్కాన్ ఎంఎస్ అనే కామిక్ స్కాన్ ఎంఎస్ స్టైల్ చూశారు కదా మీరు. ఇక్కడున్న స్టైలు దీనికి ఉన్న స్టైల్ ఒకటే ఉంది. నెక్స్ట్ మనం కొరియర్ స్టైల్ చూడండి, ఇదే స్టైల్ ఇక్కడ అప్లై చేసాం దీనికి. ఇట్లా ఫాంట్ స్టైల్ని మనం టైప్ చేసుకోవచ్చు. మనం ఇచ్చిన ఈ ట్యాగ్ రూపంలో ఇన్సైడ్ కామెంట్ టైప్ చేసుకోవచ్చు. నాకు ఫాంట్ సైజ్ ఎలా పెట్టాలో చూద్దాం. దానికి కూడా ఆ 20 పిక్సెల్ పెడుతున్నాను నేను. సేవ్ చేసి చూద్దాం. చూడండి, సైజు పెరగడం గమనించగలరు. ఇంకా ఎవరం అవ్వాలంటే 40 పిక్సెల్ చేస్తున్నాను ఫాంట్ సైజుని. చూడండి ఎలా పెరిగిందో. ఇట్లా ఫాంట్ సైజుని కూడా మనం పెంచుకోవచ్చు. కమాండ్ ఒకసారి పరిశీలించండి. ఫాంట్ ఫ్యామిలీ రాసాము, ఫాంట్ నేమ్ ఫాంట్ టైప్ రాసాము, స్కానింగ్ ఎంఎస్ అని. ఫాంట్ సైజ్ 40 పిక్సెల్ ఇచ్చాం. 40 పిక్సెల్ వేయటం వల్ల ఈ రకంగా పెరిగిందనమాట. అలా కాకుండా మనకి జనరల్గా వాడేది 18 ఇద్దాం.
చూడండి జనరల్గా మనకే పెరిగింది అనమాట. ఇట్లా ఫాంట్స్ సైజుని పెంచుకోవచ్చు, ఫాంట్ ఫ్యామిలీని కూడా చేంజ్ చేసుకోవచ్చు. సైజ్ సేమ్ అప్లై కింద దాన్ని కూడా అప్లై చేద్దాం, మీకు అర్థమైంది రెండోది ఎట్లా ఉండదో. దీనికి సైజ్ వచ్చేటికి దీనికి కూడా ఒక 24 చేద్దాం పిక్సెల్స్. సేవ్ చేస్తున్నాను. చూడండి ఫాంట్ స్టైల్ అలా చేంజ్ అయింది. ఈ ఫాంట్కి మిగతా 3 ఫాంట్లు కనబడుతుంది చూడండి. ఫాంట్ ఎలా చేంజ్ అయింది మీకు వివరంగా అర్థమైంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయేది ఒక ఫాంట్ తర్వాత 2 ఫాంట్లు కూడా రాయించిన మనం ఇందాక వివరంగా చెప్పుకున్నాము. తర్వాత దానికి ఈ ఫాంట్ కాకుండా కామా టైమ్స్ అనేది కూడా రాశాను. మరి ఈ ఫాంట్ ఎనేజిబుల్ అనుకుందాం. ప్రస్తుతానికి దీన్ని ఒక లెటర్ని మిస్ చేద్దాం. ఈ ఫాంట్ ఎర్రర్ ఉంది అనుకుందాం. నెక్స్ట్ ఫాంట్ ఎలా లోడ్ అయితే ఒకసారి చూడండి. ఆటోమేటిక్గా నెక్స్ట్ ఫాంట్ లోడ్ అయిపోయింది. టైమ్స్ అని ఎవరో పెట్టాం కాబట్టి టైమ్స్ అయింది. మీకు అర్థం అవ్వాలంటే వెరైటీ స్టైలు ఈ స్టైల్ తీసుకుందాం. మా స్టైలు సేవ్ చేస్తున్నాను. ఫాంట్ స్టైల్ మారింది చూడండి. సైజ్ వచ్చేటికి ఒక 30 చేస్తున్నాను మీకు వివరంగా పూర్తిగా అర్థం అవడానికి. 2-3 మనం ఫాంట్ స్టైల్ వాడటం వల్ల నెట్లో ఏమైనా ఎర్రర్ ఉన్న ఆ ఫాంట్ బదులు ఈ ఫాంట్ లోడ్ అవుతుంది అనమాట. మనం ఫస్ట్లో పెట్టిన ఫాంట్ కామెంట్ ఒకసారి పరిచండి ఫాంట్ ఫ్యామిలీ కానీ స్పెల్లింగ్ మిస్టేక్ ఇక్కడ ఎస్ మిస్ అయింది అనమాట. అట్లాగే కొన్ని ఎస్ మిస్ కావాలని నేను మిస్ చేశాను. కొన్ని ఎక్స్ప్లోర్లో కొన్ని ఫాంట్స్ సపోర్ట్ చేస్తే కొన్ని ఫాంట్స్ సపోర్ట్ చేయకపోవచ్చు ఒక్కోసారి. అంటే అప్పుడంటే 2 ఫాంట్స్ ఇవ్వడం వల్ల అది మిస్ అయిన ఆ ఫాంట్ స్టైల్ మిస్ అయిన రెండో ఫాంట్ స్టైల్ మనకి అందుకోవడం వల్ల మనం ఇచ్చిన మ్యాటర్ క్లియర్గా నెట్లో అందరికీ డిస్ప్లేలోకి వస్తుంది అనమాట. దీనికి వాడతారనమాట. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఎస్నే పెట్టేస్తున్నాను. ఎస్నే పెట్టేస్తే పాతది దానికి సపోర్ట్ ఇస్తుంది చూడండి. పాత దానికి చూడండి అదే స్టైల్కి వచ్చేసింది అనమాట. ఇట్లా ఒకే దానికి 2-3 ఫాంట్స్ మొన్న ఫాంట్స్ 4-5 కూడా ఇచ్చుకోవచ్చు అనమాట ఒకే లైన్లో. వీటి వలన మనకి ఈరోజు మనం చెప్పుకునే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్ ఎలా ఇచ్చామనేది, 2 ఫాంట్ సైజు పిక్సెల్ ఎలా ఇచ్చామన్నది ఈరోజు చెప్పుకున్నాము. నెక్స్ట్ ఇంకో టాపిక్లో మరోసారి కలుద్దాము.